సో బ్లడ్ క్యాన్సర్స్ ఎందుకు వస్తుందో తెలియదు, దెర్ ఈజ్ నో రీజన్. సో అటాక్ అయిన తర్వాత ఎఫెక్టివ్ వైద్యాలు ఉన్నాయి, మనం అండర్గోన్ చేయడం ద్వారా ఉంటుంది. ఓకే, సో ఒకసారి అటాక్ అయిన వ్యక్తి ఆయన యొక్క జీవన ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయి, సో వాళ్ళ జీవన శైలి అంటే లైఫ్ స్టైల్, అదే రకంగా డైట్, సో ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ అవుట్ దిస్ సబ్జెక్ట్. మన తెలుగు జనాలు ఒక అపోహ ఉంటుంది, ట్రీట్మెంట్ సక్సెస్ అయినా కూడా పేషెంట్ జీవితాంతం మంచం పైన పడుకొని ఉంటాడు, ఏ పని చేయలేని పరిస్థితి. అది అపోహలో అది తప్పు. ఎందుకంటే ట్రీట్మెంట్ అయ్యాక ఈ పేషెంట్స్ మనలాగా మనం బ్లడ్ క్యాన్సర్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయిన పేషెంట్ నార్మల్ జనాల మీద మనం డిఫరెన్షియేట్ చేయలేం. ఒక ఉదాహరణ చెప్తాము. రికాకో ఈకి అని ఒక జపనీస్ అథ్లీట్, రైట్? మన పివి సింధు మేడం గురించి మన అందరికీ తెలుసు, రైట్? సిల్వర్ మెడల్ టోక్యో ఒలింపిక్స్లో మేడం సాధించారు, చాలా మనకు గౌరవం. పివి సింధు మేడం లాగానే రికాకో ఈకి జపనీస్ అథ్లీట్ 2018లో ఆమెకి ఏఎంఎల్ అనేది ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ అయింది. 2018లో ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఏఎంఎల్ అనే ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ కంప్లీట్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి 2020 టోక్యో ఒలింపిక్స్లో ఏ ఒలింపిక్స్లో సింధు మేడంకి సిల్వర్ మెడల్ వచ్చిందో అదే ఒలింపిక్లో రికాకో ఈకి కూడా సిల్వర్ మెడల్ స్విమ్మింగ్లో వచ్చింది. అంటే మీరు ఊహించండి, ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యాక అసాధారణమైన అచీవ్మెంట్స్ కూడా ఈ పేషెంట్స్ ఉండరు, దే బికమ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ అస్. మన దగ్గర కూడా నేను 500 ట్రాన్స్ప్లాంట్లో చాలా పేషెంట్స్, కొందరు డాక్టర్స్ అయ్యారు, కొందరు ఇంజనీర్స్ అయ్యారు, కొందరు బ్యూరోక్రాట్స్ అయ్యారు, కొందరు బయట దేశంలో అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వెళ్ళారు జాబ్ చేయడానికి అందరూ. సో కొందరు ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు, కొందరు ప్రౌడ్ మదర్స్, కొందరు ప్రౌడ్ ఫాదర్స్. సో కంప్లీట్ నార్మల్ లైఫ్ క్యాన్ బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. వాళ్ళు డెఫినెట్లీ హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్. దీస్ ఆర్ ద కామన్ టిప్స్ ఫర్ ఆల్ డిసీజెస్, నాట్ జస్ట్ బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ బ్లడ్ డిసార్డర్స్ బట్ ఎనీ దీస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మనం అన్ని జబ్బు నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా మన దగ్గర ఒక పేషెంట్ 8 years బ్యాక్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ చేశాం. సో ప్రవీణ్ అని పేరు. హీఈస్ నాట్ జస్ట్ క్యూర్డ్ బట్ ఒక మంచి జిమ్ బాడీ, హీఈస్ వర్కింగ్ యాజ్ అ జిమ్ ట్రైనర్. మనలాంటి జనాలకి హెల్త్ టిప్స్ ఇస్తున్నాడు వర్కింగ్ యాజ్ అ జిమ్ ట్రైనర్. సో ఆఫ్టర్ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయ్యాక ఈ పేషెంట్స్ మనలాగా నార్మల్ లైఫ్ స్పెండ్ చేయొచ్చు, కంప్లీట్గా ఆరోగ్యవంతంగా అవ్వచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.